13 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలలో ఎన్నడూ లేనంతగా 3 నెలల వ్యవధిలోనే మిస్సింగ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన జనాలతో పోలీస్ స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయేవి. అదృశ్యమవుతున్న వాళ్ళు అందమైన అమ్మాయిలో, అత్యంత ధనవంతులో కాదు, రిక్కాడితే కానీ డొక్కాడని ఒక మామూలు ట్రక్కు డ్రైవర్. పొట్టకూటి కోసం, తన కుటుంబాల కోసం వేల కిలోమీటర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రయాణం చేసే ట్రక్కు డ్రైవర్లు జీవం లేని శవాల్లాగా, ఎవరు గుర్తుపట్టలేనంతగా కుళ్ళిపోయిన స్థితిలో దొరికేవారు. కట్ చేస్తే ఎన్నో సంవత్సరాలుగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన డేంజరస్ సీరియల్ కిల్లర్ను సుల్తాన్పూర్ అడవుల్లో పోలీసులు పట్టుకున్నారు. అతని పేరే ఆదేశ్ కామ్రా. నేను మీ అశోక్ బోగే. వెల్కమ్ టు ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్. భోపాల్కు 23 కిలోమీటర్ల దూరంలో మండిదీప్ అనే ఏరియా ఉంది. మండిదీప్ భూపాల్లోని రాయసేనా జిల్లా కిందికి వస్తుంది. ఈ మండిదీప్ ఇండస్ట్రియల్ ఏరియాగా చాలా ప్రసిద్ధి చెందింది. చిన్న చిన్న కంపెనీల నుంచి మొదలై పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు ఈ ఏరియాలో ఉంటాయి. వీటికి సంబంధించిన వందల కొద్ది ట్రక్లలో లోడ్ మరియు అన్లోడ్ అవుతుంది మెటీరియల్. ఆదేశ్ కామ్రా తన భార్యతో పాటు 3 పిల్లలతో కలిసి అదే ఏరియాలో ఉండేవాడు. ఆదేశ్ కామ్రా టైలరింగ్ పని చేస్తుండేవాడు. అతనికి అదే వీధిలో టైలరింగ్ షాప్ ఉండేది. అతను ఎంత టాలెంటెడ్ అంటే ఒక మనిషిని చూసి ఎలాంటి కొలతలు లేకుండానే బట్టలు కుట్టగలిగేంత నైపుణ్యం ఉండేవాడు. అతని నైపుణ్యానికి, అతను చేసే పనికి వచ్చే ఆదాయం అతని కుటుంబానికి ఖర్చులకు సరిపోతుండేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు ఎదుగుతుండటంతో తన ఖర్చులు కూడా పెరిగాయి. మండిదీప్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా రాష్ట్రాల నుంచి చాలా ట్రక్కులు, అనేక మంది వ్యక్తులు వస్తూ వెళ్తుండేవారు. ఆదేశ్ కామ్రాకు కస్టమర్లు వేరే వేరే రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉండేవారు. 2010 సంవత్సరంలో ఒకరోజు టైలరింగ్ చేస్తున్న సమయంలో అతనికి ఒక ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ అనే ఏరియాకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీళ్ళు 2-3 సార్లు కలుసుకున్న తర్వాత ఆ యూపీకి చెందిన వ్యక్తి ఆదేశ్ కామ్రా పరిస్థితులను, అతని సమస్యలను గుర్తించి అతనికి ఒక ఆఫర్ ఇస్తాడు. ఒకవేళ నీకు ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనిపిస్తే ఎప్పుడైనా నన్ను కలవమని, నేను ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తానని చెప్పాడు. కానీ అతని మాటలు విన్న ఆదేశ్ కామ్రాకు ఏదో ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఇది ఖచ్చితంగా ఏదో ఇల్లీగల్ పని అయి ఉంటుందని ఆ సమయంలో అతను దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. 38 సంవత్సరాల ఆదేశ్ కామ్రా తన జీవితంలో అనేక ఆటుపోట్లు, అనేక కష్టసుఖాలు అనుభవించాడు. కొన్ని రోజులుగా ప్రశాంతంగా గడుస్తున్న తన జీవితంలో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. ఒకరోజు ఆదేశ్ కామ్రా యొక్క పెద్ద కొడుకు యాక్సిడెంట్ అవుతుంది. దెబ్బలు చాలా తగలడంతో వైద్యం చేయించడానికి చాలా డబ్బు అవసరం పడుతుంది. తెలిసిన చోటల్లా అప్పు చేసిన పూర్తి స్థాయిలో అతనికి చికిత్స చేయించలేకపోయాడు ఆదేశ్ కామ్రా. ఇవన్నీ టెన్షన్స్ తో చాలా సతమతమవుతూ ఉండేవాడు. కొన్నిసార్లు మందు తాగుతూ రోడ్ల పక్కన తిరుగుతూ బాధపడుతుండేవాడు. ఇలా ఒకరోజు ఒక అడ్డా దగ్గర తాగుతున్న సమయంలో ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్లాన్ చెప్తానని ఆఫర్ ఇచ్చాడో అతను మళ్ళీ కనిపిస్తాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళిన ఆదేశ్ కామ్రా రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత రోజు ఆ వ్యక్తిని కలుస్తాడు ఆదేశ్ కామ్రా. అసలు ఏం పని చేయాలి, ఎలా డబ్బు వస్తుంది అని అతన్ని అడుగుతాడు. అప్పుడు యూపీకి చెందిన బజరంగి అనే ఆ వ్యక్తి ఇలా చెప్తాడు, పని చాలా సింపుల్, పెద్దగా హార్డ్ వర్క్ చేసేదేం లేదు. ఈ హైవేలో చాలా మంది ట్రక్ డ్రైవర్లు వస్తూ వెళ్తుంటారు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఆగిన లేదా ఇటుగా వస్తున్న ట్రక్ డ్రైవర్లను ఏదో విధంగా వాళ్ళను దారి మళ్లించి మన దాబాకు తీసుకురావడమే. ఇలా ఒక్కొక్క ట్రక్కు డ్రైవర్తో సహా తీసుకొస్తున్నప్పుడు నీకు పెద్ద మొత్తంలో అమౌంట్ అందుతుందని చెప్తాడు. ఆదేశ్ కామ్రా తన ఉన్న పరిస్థితులను బట్టి ఏది మంచో ఏది చెడో ఆలోచించే సిచ్యువేషన్లో లేడు. ఎక్కువగా ఏం అడగకుండా అతను చెప్పిన దానికంతా ఓకే చెప్తాడు. ఈ విధంగా ఆదేశ్ కామ్రా తన డబ్బు సంపాదన కోసం ఒక నేరపూరితమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆదేశ్ చాలా తెలివైనవాడు. ఏదైనా ప్లాన్ వేయడంలో అతన్ని మించిన వారు లేరు. అతనికి ముందు జాగ్రత్త చాలా ఉండేది. కొన్ని రోజులకే ఆదేశ్ కామ్రాకు అక్కడ జరిగేదంతా అర్థమైంది. యూపీకి చెందిన ఈ బజరంగి మరియు అతని గ్రూప్ వాళ్ళందరూ కలిసి ట్రక్కు డ్రైవర్లను చంపి ఆ ట్రక్కులో ఉన్నటువంటి మాల్ను దొంగతనం చేసి వేరే చోట అమ్ముకొని లక్షల్లో కోట్లలో సంపాదించేవారు. ఇలా కొన్ని రోజుల్లోనే ఆదేశ్ కామ్రా ఆ దందాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటాడు. కొన్ని రోజుల్లోనే ఆ మాఫియాకు, ఆ గ్యాంగ్కు సంబంధించిన గ్యాంగ్ లీడర్లను కలుస్తాడు ఆదేశ్. వీళ్ళిద్దరి ఆలోచనలు ఒకటవడంతో ఇద్దరు కలిసి ఒక పెద్ద మొత్తంలో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఎక్కువ సంఖ్యలో ట్రక్ డ్రైవర్లను తీసుకొచ్చి వాళ్లను హతమార్చి ఆ ట్రక్ లో ఉన్నటువంటి మాల్ను అమ్ముకోవాలని ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. కానీ అది అంత సులువైన విషయం కాదు. దానికోసం
ముందు ట్రక్కు డ్రైవర్లను ఎలాంటి అనుమానం లేకుండా నమ్మించి అడ్డాకు తీసుకొచ్చి వాళ్ళను జాలి దయ లేకుండా చంపారు. ఆ తర్వాత ఆ ట్రక్కులో ఉన్నటువంటి మాల్ను ఎవరికంటా పడకుండా అమ్మాల్సి ఉంటుంది. తర్వాత చంపిన వ్యక్తుల శవాలు ట్రక్కు అనవాళ్ళు ఎవ్వరికి దొరకకుండా చేయాలి. ఇలా చాలా పగడ్బందీగా ప్రతి పని చేయాల్సి ఉంటుంది. ట్రక్కు డ్రైవర్ను నమ్మించి తీసుకొచ్చి వాళ్ళను చంపి వాళ్ళ ఆధారాలు లేకుండా చేయడం ఆదేశ్ కామ్రా చూసుకునేవాడు. మిగతా పనులైన మాల్ను తీసుకెళ్లి దొంగతనంగా అమ్మి డబ్బు తీసుకొచ్చే పని వేరే వాళ్ళు చూసుకున్నారు. ఆదేశ్ కామ్రా తన పనిని ఒక్కటేసారి చేసేవాడు కాదు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండేవాడు. ఆదేశ్ కామ్రా ఫోన్ ద్వారా ఎవరికి ఎలాంటి మెసేజ్లు చేసినా, ఫోన్లు చేసినా, ఎలాంటి వివరాలు తెలియజేసినా చాలా కొద్ది రోజుల్లోనే ఆ సిమ్ తీసేసేవాడు. ఆ ఫోన్ కూడా పారేసి కొత్త ఫోన్ తీసుకునేవాడు. ఇలా చేయడం ద్వారా అతనికి సంబంధించిన ఎలాంటి విషయాలు వేరే ఎవరికి, పోలీసులకు కూడా తెలియకుండా ఉండేవి. మొదట్లో ఆదేశ్ కామ్రేకి కొంతవరకు మాత్రమే డబ్బులు అందేవి. కొంతకాలం తర్వాత నెలకు 50,000 రూపాయలు సంపాదించే స్థాయికి వెళ్ళాడు ఆదేశ్. డబ్బు కనిపించే కొద్దీ తనలో ఇంకా సంపాదించాలనే అత్యాశ పెరిగింది. దాంతో తనలో జాలి, దయ, కరుణ అనేటివి పూర్తిగా అంతరించాయి. అంతవరకు ఒక దగ్గర పనిచేస్తున్న ఆదేశ్ తానే సొంతంగా ఈ డీలింగ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజులు ఒక్కడే ఈ నేరాలు చేశాడు. ఒక్కడే ఈ దందా మెయింటైన్ చేస్తున్నప్పుడు అతనికి ఎక్కువ డబ్బులు వచ్చేవి. కానీ ఒక్కడే అన్ని పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది. కొన్ని రోజుల తర్వాత ఆదేశ్ భోపాల్ నుంచి జైకరణ్ను మరియు నాగపూర్ నుంచి తుకారాం అనే వ్యక్తిని తనతో చేర్చుకున్నాడు. ముగ్గురితో కలిసి అతను నేరాలు చేయడం మొదలు పెట్టాడు. అతను చేసే ప్రతి పనికి వీళ్ళను పిలుస్తుండేవాడు. వీళ్ళ దందా కేవలం భోపాల్ మరియు మధ్యప్రదేశ్ కే పరిమితం కాలేదు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో తన పథకాల్ని అమలు చేసి జాలి దయ లేకుండా చాలా మందిని దారుణంగా చంపుతూ ఆ ట్రక్ లో ఉన్న మెటీరియల్ ను అమ్మి డబ్బులు సంపాదించేవారు. ఈ వివరాలను ఆదేశ్ తన డైరీలో రాసుకునేవాడు. 2018 వరకు ఎన్ని రకాలుగా అతను ప్లాన్ వేసి ఎంతమందిని చంపాడో పూర్తి వివరాలు తన డైరీలో రాసుకున్నాడు. 2018 వరకే ఆదేశ్ కామ్రా 28 మంది డ్రైవర్లను మరియు క్లీనర్లను చంపేశాడు. ఆదేశ్ కామ్రా మెల్లిమెల్లిగా ఒక గ్యాంగ్స్టర్ గా మారుతూ తన హత్యల పరంపర కొనసాగించాడు. ఈ సందర్భంలోనే అతనికి రాజకీయ నాయకులు, బిజినెస్ వాళ్ళు చాలా పరిచయం అయ్యారు. 2018 ఆగస్టులో ఆదేశ్ కామ్రా ఒక పెద్ద ప్లాన్ వేశాడు. ఆగస్టు 12, 2018 రోజున 50 టన్నుల స్టీల్ తో నింపబడిన ట్రక్కులు మండిదీప్ మీదుగా భోపాల్ వెళ్తాయి. వాటిపై ఆదేశ్ కామ్రా కన్ను పడింది. ఆ ట్రక్కు డ్రైవరు మకాన్ సింగ్ ట్రక్కును తీసుకొని బయలుదేరాడు. ఆదేశ్ కామ్రా జైకరణ్ కు మరియు తుకారాం కు ఈ విషయం చెప్పాడు. తన గ్యాంగ్ తో కలిసి గుట్టు చప్పుడు కాకుండా ఒక అమాయకుడైన మకాన్ సింగ్ ను దారుణంగా చంపి మెటీరియల్ ను దోచుకొని వాళ్ళ ప్లాన్ పూర్తి చేశారు. ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత సంపాదించినా గానీ చివరికి 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్టు, 100 తప్పులు చేసిన శిశుపాలుడు తన పాపం పండి మరణించినట్టు ఆదేశ్ కామ్రా మరియు తన గ్యాంగ్ పట్టుబడే సమయం రానే వచ్చింది. ఆ కంపెనీకి సంబంధించిన ట్రక్కు ఒక నిర్ణీత సమయానికి గమ్యానికి చేరుకోవాలి. ఎప్పుడైతే ట్రక్కు కంపెనీకి చేరుకోలేదో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ బట్టి వాళ్ళు డ్రైవర్ గురించి ఎంక్వైరీ చేశారు. మకాన్ సింగ్ తో ఉండే ఇంకొక వ్యక్తిని అడిగితే మకాన్ సింగ్ ఇంకా ఇంటికి రాలేదని చెప్పాడు. ఇంతలో ఒక చోట కుళ్ళిపోతున్న స్థితిలో ఉన్న మకాన్ సింగ్ యొక్క శవం దొరుకుతుంది. పోలీసులు ఆగస్టు 15 అయోధ్య నగర్లో ట్రక్కును కూడా కనుగొంటారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తర్వాత ట్రక్కులో ఉన్నటువంటి మెటీరియల్ను కొన్న 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ డీటెయిల్స్ని అడిగితే జైకరణ్ అనే వ్యక్తి ఈ మెటీరియల్ను తమకు అమ్మాడని చెప్తారు. జైకరణ్ను అరెస్ట్ చేసి పోలీసులు తమ స్టైల్లో ఇంట్రాగేషన్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ప్లాను, డ్రైవర్లను చంపే పథకం మొత్తం ఆదేశ్ కామ్రా చేస్తాడని జయకరణ్ పోలీసులతో చెప్పాడు. పోలీసులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన కర్త, కర్మ, క్రియ మొత్తం ఆదేశ్ కామ్రా అని వాళ్ళకు అర్థమవుతుంది. ఆదేశ్ కామ్రాను పట్టుకోవడానికి గాలింపు మొదలు పెట్టారు. మొట్టమొదట మండిదీప్ నుంచి పోలీసులు గాలింపు ప్రారంభిస్తారు. పోలీసులు పోలీస్ స్టేషన్లో ఆదేశ్ కామ్రాకి సంబంధించిన ఏవైనా వివరాలు ఉన్నాయా అని రికార్డుల్లో పరిశీలించారు. కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఎలాంటి నేరస్తుల జాబితాలో అతని పేరు లేదు. తన ఉండే ఏరియాలో ఆదేశ్ కామ్రా కేవలం ఒక టైలరింగ్ పనిచేసే ఒక సాధారణ వ్యక్తిలా మాత్రమే ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒక రికార్డు ప్రకారం 2014లో నాగపూర్లో ఆదేశ్ కామ్రాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలుస్తుంది. అప్పటి నుంచి పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని ఆదేశ్ కామ్రాను ఎప్పటికైనా తమ చేతులతో అరెస్ట్ చేసి జైల్లో చిప్పగుడు తినిపియాలని అనుకుంటారు.
మండిదీప్లో ఉంటూ ఇన్ని దారుణాలకు ఒడిగట్టిన ఆదేశ్ కామ్రాను పట్టుకోవడానికి పోలీసులు ఒక టీమ్గా చేరారు. వేరే రాష్ట్రాలకు వేరే పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అక్కడక్కడ జాతీయ రహదారులపై ఆ రూట్లను చెక్ చేస్తూ ఉండేవారు. చాలా ఏరియాలలో సీసీటీవీలను కూడా ఏర్పాటు చేసి వాటిని కూడా పరిశీలిస్తూ ఉండేవారు. అయితే ఒకసారి సీసీటీవీ చెక్ చేస్తున్న పోలీసులకు ఒక ఆధారం లభించింది. ఓ ప్రముఖ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళను వివరాలు అడుగుతున్నప్పుడు వాళ్ళు తడబడుతున్న వాళ్ళను గట్టిగా అడిగేసరికి ఆదేశ్ కామ్రా గురించిన పూర్తి వివరాలు, అతను ప్రస్తుతం ఉన్న చోటు గురించి కూడా చెప్తారు. అక్కడి నుంచి పోలీసులు ఉన్నపలంగా అందరూ కలిసి సుల్తాన్పూర్ వెళ్తారు. అడవిని అంతా గాలించి 10ల సంఖ్యలో పోలీసులు కష్టపడి 33 మందిని అతి దారుణంగా చంపిన ఆదేశ్ కామ్రాను సుల్తాన్పూర్ అడవిలో పట్టుకుంటారు. ఆ తర్వాత అతని దగ్గర నుంచి ఒక డైరీని కూడా తీసుకుంటారు పోలీసులు. అందులో పూర్తిగా ట్రక్కులు, డ్రైవర్లకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఎక్కడెక్కడ మాల్ను దొంగతనం చేశాడు, ఎక్కడ అతను మాల్ను అమ్మాడు, ఎవరెవరిని చంపాడనే పూర్తి వివరాలు మెన్షన్ చేసి ఉంటాయి. పోలీసులు ఒక రూమ్ లో ఆదేశ్ కామ్రాన్ ఇంటరాగేషన్ కోసం కూర్చోబెట్టారు. చాలాసేపు వాళ్ళను బోల్తా కొట్టిస్తూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్లకు చెప్పలేదు. కానీ పోలీసులు పట్టువదలని విక్రమార్కుల వలె 22 గంటల పాటు ఆదేశ్ కామ్రాను నిద్రపోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ తమ స్టైల్లో ఇంటరాగేషన్ చేస్తూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల ఇంటరాగేషన్ తర్వాత ఆదేశ్ కామ్రా తను చేసిన నేరాలన్నీ చెప్తాడు. వాళ్ళ గ్యాంగ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిగా డివైడ్ చేసుకొని ఈ దందా చేశామని చెప్తాడు. మొదటగా ట్రక్కుకు సంబంధించిన డీటెయిల్స్ మా వద్దకు వస్తాయి. ఈ ట్రక్కులో ఎంత మెటీరియల్ వస్తుంది, ఎవరు తీసుకొస్తున్నారు, అది ఎక్కడికి వెళ్తున్నాయి అనే విషయాలు ఫస్ట్ మా దగ్గరికి వస్తాయి. అయితే కొన్నిసార్లు డ్రైవర్ను లిఫ్ట్ అడిగి, అప్పుడప్పుడు క్లీనర్గా మారి ఆ ట్రక్లో వర్కర్గా పనిచేస్తూ ఆ డ్రైవర్ను బోల్తా కొట్టించి ఆ తర్వాత పథకం ప్రకారం ఆ ట్రక్కు డ్రైవర్ని ఒక దాబా దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళు తినే ఆహారంలో, తాగే పానీయాల్లో కొన్ని మాత్రలు వేసి వాళ్లను స్పృహ తప్పేలా చేస్తాం. ఆ తర్వాత మాల్ను దొంగతనం చేసి డ్రైవర్లను అతి కిరాతకంగా చంపి ఆ శవాల్ని ముక్కలుగా చేసి వేర్వేరు ప్లేస్లలో ఎత్తైన ప్రదేశం నుంచి పారేస్తామని చెప్పాడు ఆదేశ్ కామ్రా. అది విన్న పోలీసులు ఒక మనిషి ఇంకొక మనిషిని కొంచెం కూడా జాలి లేకుండా ఇంత కిరాతకంగా ఎలా చంపాడు అని షాక్లో ఉండిపోతాడు. మొత్తం మీద తన సుఖం కోసం, తన సంతోషం కోసం, తను పైసలు సంపాదించడం కోసం 33 మంది డ్రైవర్ల ప్రాణా తీశాడు ఆదేశ్ కామ్రా. ప్రస్తుతం ఆదేశ్ కామ్రా అతను చేసిన దొంగతనం మరియు హత్య కేసుల్లో ఒక దోషిగా నిరూపించబడ్డాడు. అతనికి భోపాల్ కోర్టు జీవిత ఖైదు శిక్ష వేసింది. ఇప్పుడు ఆదేశ్ కామ్రా తిహార్ సెంట్రల్ జైల్లో జైలు ఊచులు లెక్క పెడుతూ చిప్పగూడు తింటున్నాడు. చూశారుగా, ప్రస్తుత సమాజంలో మానవత్వాన్ని మరిచి క్రూరులుగా మారుతున్న వ్యక్తులు తమ సంతోషం కోసం, తన బాగు కోసం ఎదుటి వ్యక్తుల్ని చంపి ఆనందం పొందుతున్నారు లేదా సంపాదించుకుంటున్నారు. మన మధ్య మామూలు మనుషుల్లాగా తిరుగుతున్నారు. మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి వాళ్ళ నుండి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు, మన ప్రాణాలకు రక్షణ. పరిచయం లేని వ్యక్తుల దగ్గర, కొత్తగా వెళ్ళిన ప్రదేశాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు కదా. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాలు, మీ సూచనలు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. వచ్చే వారం మరో క్రైమ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.